ఈరోజు దేవుని బిడ్డలమైన మనము అనే మాట కంటే కూడా ఆ, క్రైస్తవులమైన మనము అనగా క్రీస్తు వారిని ధరించుకున్న మనం పరిశుద్ధ గ్రంథంలో బెరయా సంఘస్థులను గుర్చి మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలిచారట. మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలిచారట. నేను అనుకుంటాను వారు ఎంత ధన్యజీవులో. ఆ దినాలలో మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడిన వారు నిజంగా ధన్యులు. ఆ రోజుల్లో ఏ విధంగా క్రైస్తవులుగా అనిపించబడటం, పిలువబడటం, ఎంత ధన్యతను ఎంచుకున్నారో ఈ రోజును కూడా మనము క్రైస్తవుడు అని పిలిపించుకోవటం, క్రైస్తవుడని మనము ఈ లోకములో జీవించటం, అది అతిశయంతో కూడిన ఎంతో గొప్ప ఆనందంతో కూడిన సంగతి. క్రైస్తవులని మనం అనిపించుకోవటం అది నామోషిగా ఎవరన్నా అనుకుంటే వారికంటే బుద్ధి తక్కువ వాళ్ళు, వారికంటే బలహీనులు మరెవరు ఉండరని అనుకుంటాను నేను. మనము వీఆర్ క్రిస్టియన్స్. ఎంత అతిశయంతో నేను చెప్తున్నానంటే ఆ మాట, నేను క్రైస్తవునిగా ఉన్నందుకు నేను ప్రభువునందు అతిశయిస్తూ ఉన్నాను. ఎందుకనంటే నేను ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాను. మనము దేని కొరకు ప్రార్థన చేస్తాం? ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం, మన రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం, చక్కని పాలకులను సింహాసనం మీద దేవుడు ఉంచాలని ప్రార్థన చేస్తాం, అందరి కొరకు ప్రార్థన చేస్తాం, ప్రత్యేకంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం కదా. కాబట్టి మనకు ఆ బాధ్యత భారం ప్రభువు ఇచ్చినందులకు, క్రైస్తవులుగా ఉన్నందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నా. అయితే క్రైస్తవులను అనిపించుకోవటం ఒకటితోనే అవ్వదు. క్రైస్తవునిగా జీవించటంతో దేవుని ఉద్దేశం ఈ భూమి మీద మన ద్వారా నెరవేర్చబడుతుంది. క్రైస్తవులుగా జీవించుట అనగా క్రీస్తు వలె జీవించుట, ప్రభువారి స్వభావం కలిగిన వారుగా జీవించుట, ఆయన పోలికలోనికి మార్చబడిన వారుగా జీవించుట. అటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో ఉండవలసిన కొన్ని ఆశలు. ఆశ అంటే ఏంటి? మనిషికి ఆశ ఉండొచ్చా, ఉండకూడదా? మనందరం కూడా ఆస్తికులం. అంటే నిన్నే చెప్పుకున్నాం కదా, మనందరం ఎవరు ఆస్తికులం. అంటే ఆస్తికులు అంటే ఎవరు? కలిగిన వాళ్ళు. ఎవరిని కలిగిన వాళ్ళు? దేవుణ్ణి కలిగిన వాళ్ళు. మనందరం దేవుణ్ణి కలిగిన వాళ్ళం. అంటే ఏంటి అర్థము? ఆస్తికులు అంటే ఏంటంటే కలిగిన వాళ్ళము, దేవుణ్ణి కలిగిన వాళ్ళము. ఆశ కలిగిన వాళ్ళం అంటే అర్థం ఏంటంటే, ఆశ అంటే ఏంటది? కోరిక. ఏంటా కోరిక? భూమి మీద రకరకాల కోరికలు మనుషులు కలిగి ఉంటారు. ఆ కోరికలు అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ కోరిక ఏదై ఉంటుందంటే, ఇప్పుడున్న జనాంగానికి డబ్బు సంపాదించడం. ఆశ, కోరిక, అభిలాష, వాంఛ కదా, ఇవన్నీ కోరికలే. కోరికకు పర్యాయపదాలు. భూమి మీద ఉన్న మనుషులకు ప్రథమమైన కోరిక ఈరోజు ఏదై ఉందంటే డబ్బు. డబ్బు సంపాదిస్తే ధనం మూలం ఇదం జగత్ అని కూడా సృష్టించేశారు ఒక స్లోగన్, కోట్స్. భలే సృష్టిస్తారు మనోళ్ళు. ఆటోలు వెనకాల కూడా ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకొకడు ఏం చేస్తాడంటే, కొంచెం మీకు నవ్వాలని చెప్తున్నా, వాడు ప్రేమలో ఫెయిల్ అయి ఉంటాడు. ఆ ఆటో డ్రైవరు ప్రేమలో ఫెయిల్ అయి ఉంటాడు. ఆ ప్రేమ కూడా కొంచెం రాక్షస ప్రేమ ఉందేమో నాకు తెలియదులే, కానీ ప్రేమించుంటాడు. అందుకని వాడు వెనకాల ఆటోలు రాస్తాడు, ఏ ఆడదాన్ని నమ్మొద్దు, నమ్మి ప్రేమించొద్దు అని పెడతా ఉంటాడు వాడు. ఏ ఆడదాన్ని నమ్మొద్దు అంటే వాళ్ళ అమ్మ ఉంది, అక్క ఉంది, చెల్లెలు ఉన్నారు, అట్లా ఎట్లా కుదురుతుంది? కొన్ని బుర్ర లేక చేస్తా పనులు కొన్ని. అందరూ బాగుండాలి చాలది, అందులో నేను ఉండాలి అనక్కర్లా. అందరిలో ఎవరున్నారు? అందరిలో నేను. కొందరు ఉద్దేశం ఏంటంటే ఆ రాసే మాటలో అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. నేనుండాలితో అయిపోతే పర్వాలేదు. ఈ డబ్బులు ఎక్కువగా కావాలని కోరుకునే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. ఎందుకనంటే మనిషి ఇంకొకడు బాగుపడుతుంటే అసూయపడతాడు కదా. కాబట్టి వీడికే డబ్బులు రావాలి, వీడికే ఇల్లు కావాలి, వీడికే పొలాలు కావాలి, వీడికే స్థలాలు కావాలి, అన్నీ వీడికే కావాలి.
ఆశ అనేది మనిషికి హద్దు లేనటువంటిది. హద్దులు లేవు ఆశకి. మానవుడు ఎప్పటికీ కూడా సంతృప్తిగా ఉండటానికి ఇష్టపడడు. ఎప్పుడు అసంతృప్తే, ఎప్పుడు అసంతృప్తే, ఎప్పుడు అసంతృప్తే. ఒకటి ఉండగానే ఇంకోటి కావాలంటాడు, ఒకటి ఉండగానే ఇంకోటి కావాలి, ఒకటి తింటుండగానే ఇంకొకటి తినాలి. మన ఇశ్రాయేలీలు కూడా అదే అన్నారు. పళ్ళలో ఇంకా పోలేదంట, మళ్ళీ కావాలన్నారంట. అంత రుచికరమైనది ఇస్తున్నప్పుడు తింటారు, కానీ మనిషి పొట్ట ఎంత పడుతుందో అంతవరకే తినాలి. జీర్ణాశయం ఎంత ఉందో అంతే తినాలి. మన జీర్ణాశయం స్థాయి, మన జీర్ణాశయం ఇట్లాగా పెట్ట ఆడిపోయేటట్టు తినకూడదు. ఎందుకంటే అది అరగటానికి కష్టపడుతుంది, ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఆశ అనే విషయానికి వచ్చినప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దైవ జనాంగనుగా మనకు ఉండవలసిన ఆశ కొన్ని ఉన్నాయి. ఆశలు అవి నేను చెప్పే నా బుర్రలోని ఆశలు కాదు, మీరు అనుకునే ఆశలు కాదు. పరిశుద్ధ గ్రంథం కలిగి ఉండమనే ఆశలు. ఎప్పుడైనా ఒక విషయాన్ని కలిగి ఉండండి అని పరిశుద్ధ గ్రంథం చెప్పిందంటే అది మనకు నిశ్చయంగా మేలు చేస్తుంది. ఏ మేలు చేస్తుంది అంటే అది ఆత్మీయంగా మొట్టమొదట, ఆత్మ సంబంధంగా, ఆధ్యాత్మికంగా మొట్టమొదట మేలు చేస్తుంది. ఆ తరువాత భౌతికంగా కూడా మేలు చేస్తుంది. దేవుని మాట, దేవుని ఆలోచన. అందువల్ల దేవుని ఆలోచనలు మనకు మేలు, ఎప్పటికీ మేలే. ఆ ఆలోచనలు మనం ఖచ్చితంగా కలిగి ఉండవలసిందే. అందుకని దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసులుగా, క్రైస్తవులుగా, లేకపోతే ఆయన జనాంగంగా, ఆయన విమోచించబడినటువంటి జనాంగంగా, ఆయన రక్షించుకుంటున్న జనాంగంగా మనం కలిగి ఉండవలసిన కొన్ని ఆశలను మనం లేఖనాధారంగా ధ్యానం చేద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తుతి చెల్లును గాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తుతి చెల్లును గాక. నాకు కోట్లు వచ్చి పడును గాక. చూసారా, పోయినసారి మన ప్రతిష్ఠ రోజు మాత్రం చాలామంది ఫెయిల్ అయ్యారు. ఏమన్నారంటే, దేవునికి స్తోత్రం అంటే గట్టిగా చెప్పలేని వాళ్ళు, నాకు ఆస్తులు వచ్చి పడునుగాక అంటే, మేడలు వచ్చి పడునుగాక అంటే ఆమేన్ అని గట్టిగా చెప్పారు. వాళ్ళల్లో ఒక మన సుజాత మేడం గారా, సునీత గారా, కలెక్టర్ గారు మేడం గారు, ఆవిడ చెప్పేశారు. నేను కూడా చెప్పేశాను, డబ్బులు ఎవరు కావద్దు అనుకుంటారు, కానీ డబ్బు కంటే కూడా శ్రేష్టమైనవి దేవుడిచ్చే ఈవులు. వాటిని కోరుకోవాలి, దేవుని స్తుతించాలి. స్తుతించుట ఒప్పిదము. మనము దేవుని ఘనతను ఒప్పుకున్నటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు దేవుడు గొప్పవాడు అనే మాటను ఒప్పుకునేటట్టుగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం ఆశపడవలసిన విషయాలకు వచ్చినప్పుడు విలాప వాక్యాలు ఒకసారి చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. విలాప వాక్యములు. నరులు ఆశ కలిగి, చదవండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేని మీద ఆశ కలిగి ఉండాలంట? రక్షణ కొరకు ఆశ కలిగి ఓపికతో కనిపెట్టాలి. రక్షణ కొరకు ఆశ ఏంటి? ఇందాక సందర్భంలో నేను చెప్పాను మీకు. ఏం చెప్పానంటే, రక్షింపబడాలి అనేటటువంటి ఆశ రక్షణ అవసరమైన వ్యక్తిలోంచి కలగాలి. ఇబ్బందిలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నన్ను రక్షించండో బాబోయ్ అని కేకలు పెడతాడు. మనము ఇబ్బందిలో, కష్టంలో, శ్రమలో ఉన్నప్పుడు మనల్ని రక్షించమని మనం ఏం చేస్తాం? కేకలు పెడతాం, అరుస్తాం. ఎక్కడో పడిపోయాం లోయలో, ఒక చెట్టో కొమ్మో ఏదో అడ్డొచ్చింది, పట్టుకున్నాం. ఎంతసేపు పట్టుకొని ఉంచగలం మనం? కొద్దిసేపు ఉంచగలం. నాకు ఈ చెట్టుని పట్టుకోగలిగిన కొద్ది శక్తి ఉంది అని, ఆ శక్తి ఎంతసేపు ఉండగలదో నాకు తెలుసు. కాబట్టి నేను పెద్దగా నాకున్న బలమంతా ఉపయోగించి పెద్ద కేకలు పెడతాను రక్షించమని. అంటే
రక్షింపబడాలనేటటువంటి ఆశ ఆపదలో ఉన్నవాడికే తెలుస్తుంది. కనుక రక్షింపబడాలనే కోరిక ఒక మనిషికి కలగాలి. అది కూడా ఎలా కలగాలంటే అది యెహోవా అనుగ్రహించే రక్షణ అయి ఉండాలి. యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు మనము ఓపికతో కనిపెట్టడం మంచిది. ఓపికతో కనిపెట్టాలి. అంటే ఏం చెప్పాను ఇందాక నేను, ఆ వ్యక్తిలో నేను శ్రమలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను అవిధేయతలో ఉన్నాను, నేను దురభ్యాసంలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను నాశనానికి జోగే స్థితిలో ఉన్నాను అని గుర్తించిన వాళ్ళు త్వరగా యెహోవా రక్షణ కొరకు ఏం చేయాలి? ఆశతో ఎదురు చూడాలి. అది మంచిది. ప్రతి క్రైస్తవుడు రక్షింపబడక ముందు రక్షణ కొరకు ఎదురు చూడటం మంచిది. అదే సమయంలో రక్షింపబడిన వ్యక్తి ఆ రక్షణ వ్యక్తి జీవితంలో కొనసాగుట కొరకు ఆశ కలిగి, ఎవరు కొనసాగిస్తారా రక్షణను? మన ప్రభువే కొనసాగిస్తారా రక్షణను. ఆ రక్షణ కొనసాగింపు మన జీవితానికి లేకపోతే మనకు భద్రత ఉండదు, క్షేమం ఉండదు. యెహోవాయే రక్షించగలిగిన సమర్థుడు. వేటగాని ఉరి నుండి రక్షిస్తాడు ఆయన. నాశనకరమైనటువంటి ఊబి నుండి, గుంట నుండి, దుష్టుని యొక్క కుతంత్రాల నుంచి, పన్నాగాల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మనుషుల రక్షణ తాత్కాలికమైనదే. మనుషులు ఇచ్చే రక్షణ తాత్కాలికమైంది. తల్లిదండ్రులుగా కూడా బిడ్డలకు మనం ఇచ్చే రక్షణ చాలా తాత్కాలికమైందండి. చాలా తాత్కాలికమైంది. మనం ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డకు నీ రక్షణ కావాలి, నీ భద్రత కావాలి. మొబైల్ ఫోన్లో పోలీసులకు లింక్ అయ్యేటటువంటి నెంబర్ ఉంటే అది కాపాడేస్తుందని ధైర్యంగా ఉండిపోకూడదు. అర్థమవుతుందండి? నా బిడ్డ కరాటే నేర్పించాను కాబట్టి నా బిడ్డ ఎక్కడైనా గెలిచేసి వచ్చేస్తుంది, నా బిడ్డ జ్ఞానం ఎక్కువ, లోక జ్ఞానం ఎక్కువ, గెలిచి వచ్చేస్తాడు ఇవన్నీ కాదండి. మన బిడ్డలను దేవుని చేతిలోకి అప్పగించడం నేర్చుకోవాలి. చేతుల్లో పెట్టాలి, దేవుని చేతుల్లో పెట్టాలంతే. మనుషుల చేతుల్లో పెడితే భద్రత నిశ్చయంగా జరుగుతుందనే నమ్మకం లేదు. ఈ రోజున వార్తల్లో చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంది, మనసంతా వేదంతో నిండిపోతూ ఉంది. తండ్రి కుమార్తెను చెరుస్తున్నాడంట కొన్ని సంవత్సరాల నుంచి, ప్రెగ్నెంట్ అయిందంట. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? పసిపిల్ల పుడితే డబ్బులు లేవని అమ్మేసుకుంటున్నారు అడవుల్లో. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో ఉన్న మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఇవ్వలేని భద్రత, మన ప్రభుత్వాలు, సైన్యాలు ఇవ్వలేని భద్రత మన యెహోవా తండ్రి మాత్రమే ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం చెల్లునుగాక. యెహోవా ఇచ్చే రక్షణ కొరకు మనందరం కూడా ఆశ కలిగి, అది మొదటిది. రెండవది చూద్దాం. కీర్తనకారుడు రాసిన 42వ సంకీర్తన 1-2 వచనాలు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడెదను. ఈ మాటలు చూసినప్పుడు దేవుని మీద ఆశ. మొదటిది ఏంటి? యెహోవా ఇచ్చే రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా చెప్పడానికైనా మనకు గుర్తుండాలి. అది రక్షింపబడని వారికైనా రక్షింపబడిన వారికైనా దేవుని రక్షణ అనేది ఎప్పుడు కూడా నిరంతరము తోడుగా ఉండవలసినటువంటిదే. రెండవది ఏంటంటే దేవుని కొరకైన ఆశ. పోయిన వారం మనం ధ్యానించినప్పుడు నేను ఒక మాట చెప్పాను. గంటెల ప్రకాష్ గారు ఒక అనుభవం చెప్పారు. అదేం చెప్పారంటే, గుర్తుందా? అబ్రాహాము విషయం చూసినప్పుడు అబ్రాహాముకి దేవుడు చేసిన కార్యాలను నమ్మటం కంటే దేవునినే నమ్మాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కార్యాలు కొన్నిసార్లు మన ప్రవర్తనను బట్టి, మన స్థితిని బట్టి, మన ఆత్మీయ స్థాయిని బట్టి కొన్ని వెంటనే జరగవచ్చు, కొన్ని ఆలస్యం అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఏది నీకు ఇవ్వాలో పరమ తండ్రి అయిన దేవునికి, మహాజ్ఞాని అయిన దేవునికి బాగా తెలుసు. నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు.
ఆధారపడినప్పుడు, ఆశపడినప్పుడు, ఆనుకున్నప్పుడు, అప్పుడు మనము ఆయన ఇచ్చే వాటిని కంటే అవి ఇచ్చే దేవుని వైపే చూడాలి. ఇశ్రాయేలు 12 గోత్రాలకు దేవుడు అన్నిటినీ పంచిస్తున్నప్పుడు యాజక వంశానికి ఏమి ఇవ్వలేదంట, లేవి వంశానికి. ఇవ్వకపోతే ఏంటి ప్రభువా మాకని అడిగితే ప్రభు ఒకటే అన్నారంట, నేనే మీకు అన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మనకు కావాలి. యెహోవా కొరకైన ఆశ కావాలి మనకి, యెహోవాను కలిగి ఉండటానికి. అందుకని భక్తుడు అంటున్న మాట ఏంటంటే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడుతుంది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడటం. నీటివాగులు ఎందుకు? నీటివాగులు ఎందుకు? దప్పిక తీర్చుకోవటం కోసం, దాహం తీర్చుకోవటం కోసం. మామూలుగా సహజంగా మనిషి నీరు లేకపోతే మనుగడ సాగించలేడు. పరిపూర్ణమైనటువంటి సత్యం అది. ఏంటంటే నీరు లేని చోట మనిషి బతకలేడు. నీరు లేకపోతే మనిషి చాలా తొందరగా చనిపోతాడు. వాడెవడో ఆ మధ్య సముద్రంలో తుఫాన్ వచ్చి చాలామంది చనిపోతే ఒకడు బతికుంటే వాడు ఎన్ని రోజులు ఈదేడంటే లోపల 3 5 5 రోజులు. నేను 3 అని తప్పు చెప్పి ఆ రోజు 5 రోజులు ఈదాడంట. ఆ సముద్రం నీళ్ళే తాగి ఉంటే వాడు మరి ఎంత ప్రాణం మీద ఆశతో బిగబట్టుకొని ప్రాణాన్ని ఎలా కాపాడుకున్నాడో చూసారా? నీళ్ళలో కనుక ఆ సముద్రపు నీళ్లు తాగేసి ఉంటే మొదటి గంటలోనే చచ్చిపోతాడు. ఉప్పు ఇమీడియట్గా బ్లడ్ని ఏం చేస్తుంది? పలచం చేస్తుందా, చిక్కబరిచేస్తుందా? చిక్కబరిచేస్తుంది. అందుకే ఉప్పు తక్కువ తినమంటున్నారు డాక్టర్లు. ఏ డాక్టర్ నన్ను అడుగు, ఉప్పు తక్కువ తినాలి. ఆయన ఒక రోజుకి ఒక ½ స్పూనేనంట ఒక మనిషికి, ఎంతో చెప్పారు లెక్క. ఉప్పు తక్కువ తినండి, ఈ లెక్కలు ఎందులో కానీ ఉప్పు తక్కువ తింటే మంచిది. ఇక్కడ చూసినప్పుడు దేవుని కొరకైన ఆశ కలిగి ఉండాలి. మనం దేవుని కలిగి ఉండటానికి 2వ వచనంలో అన్నాడు, దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తర్వాత దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను, ఎప్పుడు వస్తానా, ఎప్పుడు సన్నిధిలో కనపడతానా. చూడండి ఇక్కడ 2 మాటలు అంటున్నాడు ఆయన. ఏంటా మాట అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను కనపడాలి. ఎవరు కనపడాలి? దేవుని కనపడాలి. రెండవది ఏంటంటే దేవుని నేను చూడాలి. ఇదేంటి? సహవాసం. ఏంటి చెప్పండి? ఇది సహవాసం. మనం దేవుణ్ణి చూడటం, దేవుడు మనల్ని చూడటం. దీన్ని ఏమంటాం మనం? మన వ్యవహారిక భాషలో చూపులు కలవటం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యవన బిడ్డల జీవితాల్లో. కానీ కొందరు బతుకులు సమూలంగా మారటానికి యేసయ్య చూచిన చూపు పట్టేసింది వాళ్ళ జీవితాలను అలా పట్టేసింది. జక్కయ్య యేసయ్య కోసం చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? పైనుంచి కిందకు చూస్తున్నాడు. కింద నుంచి యేసయ్య జక్కయ్యను చూశాడు. ఇద్దరు చూపులు కలిసినాయి. యేసయ్య చూస్తే చాలు జక్కయ్య బతుకంతా మారిపోయింది. యేసయ్య చూపు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నేను దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడు నేను కనపరుచుకోవాలా అని చూస్తుంటే దేవుడు ఎప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నేను ఎప్పుడు అతన్ని దర్శించాలని చూస్తాడు. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తావో దేవుడు అప్పుడు నీ దగ్గరకు వస్తాడు. అందుకని ఏమాత్రం కూడా మనము 1 వే ట్రాఫిక్ మెయింటైన్ చేయకూడదు. 1 వే ట్రాఫిక్ ఎప్పుడు మెయింటైన్ చేయకూడదండి. దేవుడు మనల్ని చూడాలి, మనం దేవుని చూడాలి. ఈ మధ్య కొంతమంది అంటున్నారు, నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చి ఇవ్వకపోతే నీకు ఆయన ఏమి ఇవ్వడు, తీసుకురా వచ్చి ఇవ్వు, ఇచ్చాకే నీకు దేవుడు ఇస్తాడు, లేకపోతే నీకు ఇవ్వడు. ఏంటంటే ఇట్లాగే 2-3 బోధ చేస్తున్నారండి. పట్టుకురా, పుచ్చుకురా, తెచ్చివ్వు. తెచ్చి ఇవ్వు కూడా రాట్ల తెలుగులో. తెచ్చివ్వు, నువ్వు తెచ్చిస్తే అప్పుడు నీకు దేవుడు నీకు ఇస్తాడు. అంటే మనం చెప్పట్లేదా దేవునికి ఇవ్వమని? చెప్తున్నావా? చెప్పట్లేదా? ఇస్తా. ఎన్నిసార్లు చెప్తాం? ఎలా చెప్తాం? ఇచ్చే విధానంలో, దేవునికి ఇచ్చే విధానంలో మనము ఎలా ఇస్తున్నాం అనేది ముఖ్యం. అందుకని 1 వే ట్రాఫిక్ పనికిరాదు. దేవుని దగ్గరికి మనం రావాలి, మనల్ని దేవుడు సమీపించాలి. ఇద్దరు ఆరాధన చేయాలి, సహవాసం కలిగి ఉండాలి. అది రెండవది. దేవుని కలిగి ఉండాలనే దేవుని కొరకైన కోరిక. మొదటిది రక్షణ కొరకైన కోరిక, రెండవది దేవుని కొరకైన కోరిక, మూడవది కీర్తనకారుడు 84వ సంకీర్తన 2వ వచనం చూస్తే,
యెహోవా మందిరావరణమును చూడవలెనని యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా హృదయమును నా శరీరమును ఉమ్, ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఎంత బోల్డ్గా చెప్తున్నారండి. వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, వార్తల్లో చెప్పేస్తూ ఉంటాడు. శ్రీశైలం ప్రాజెక్టు నిల్వలు ప్రమాద స్థాయికి చేరిపోయినాయి, శ్రీశైలం గేట్లన్నీ ఎత్తేసారంట. అబ్బా, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఎక్కడ శ్రీశైలంలో గేట్లు ఎత్తేస్తే ఇక్కడ ఆనందం ఏంటి? ఆ గేట్లు ఎత్తినప్పుడు ఉండే దృశ్యం ఉంటుందే, మామూలుగా ఉంటుందా? భలే ఉంటుంది కదా. ఏ మనిషికైనా ఆహ్లాదం కలిగిస్తుంది. అదేం చేస్తుంటే నీరు ఉండే రంగు వేరే కదా, నలుపు వాస్తవంగా నీరు ఒక రకమైన కలర్ కదా. అది గేట్లు ఎత్తినప్పుడు ఆ ఫోర్స్కి తిరిగి పైకి లేచినప్పుడు తెల్లని నురగలాగా ఉండి, అది పైకి వచ్చినప్పుడు ఒక స్థాయిలో ఇంద్రధనుసు ఏర్పడి అబ్బాబ్బాబ్బా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఆ గేట్లన్నీ ఎత్తినప్పుడు మీరు చూస్తే సందర్శకులు బోల్డ్ మంది వెళ్తారు అక్కడికి. అంత దూరం వెళ్ళలేమని కొంతమంది సాగర్ గేట్లు వదిలేస్తారు, ఒక్కసారే అక్కడికి వస్తారు, చూస్తారు. చూడాలనే ఆశ ఎందుకు కలుగుతుంది? ఆ దృశ్యములో ఉన్న రమ్యత ఆకర్షిస్తుంది మనల్ని. దేవుని సన్నిధి, దేవుని మందిరావరణాలను చూడాలనే ఆశ ఎందుకు కలుగుతుందంటే, ఆ మందిరావరణములు ఈ చూడాలనుకునే వ్యక్తి గతంలో చూసినప్పుడు ఎంత రమ్యముగా కనపడ్డాయో, ఎంత ఆకర్షణీయంగా కనపడ్డాయో, తన హృదయాన్ని పరవశింపచేసి ఆనందింపచేసి దేవునిలో ఆనందించేటట్లు చేసిని దేవుని మందిరావరణాలు. ఆ మందిరావరణాలను చూడాలని ఆశపడుతుందంట తన ప్రాణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను. దేవుని మందిరావరణాలు చూడాలి, దేవుని సన్నిధిని చూడాలి, దేవుని మహిమను చూడాలి. రాత్రి గుండెమెడలో జరుగుతున్నటువంటి యానివర్సరీ మీటింగ్స్ జరుగుతున్నాయి, నిన్న ఇవాళ. నిన్న వెళ్ళినప్పుడు దైవజనులు చెప్పినటువంటి వాక్యంలో మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని మందిరావరణంలో దేవుణ్ణి చూచే అనుభవం కావాలి. అంటే గతంలో ఈ అనుభవం ఉన్నప్పుడు ఒక్కసారి ఆ అనుభవాన్ని అనుభవించిన తర్వాత ఇంకా దాన్ని ఇంకోసారి విడిచిపెట్టలేం. మనం విడిచిపెట్టలేక అదే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు సాగర్లో నీళ్లు రావటం సంవత్సరానికి ఒకసారైనా 100 సార్లు వస్తాయా? ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి, పద్దాక రావు కదా. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వరదలు వస్తాయి, వానలు వస్తాయి, నీళ్ళు వదిలేస్తారు, గేట్లు ఎత్తేస్తారు, ఆ దృశ్యాలు కనపడతాయి. తర్వాత కనపడవు. చాలు, 1 సంవత్సరం చూసాక అనుకోం మనం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ చూస్తారు. మళ్ళీ అంటే ఒకసారి దేవుని స్వరూప దర్శనం కలిగిన తర్వాత, దైవ ప్రత్యక్షతను మనం అనుభవించిన తర్వాత అక్కడికి తిరిగి వెళ్లకుండా ఉండలేము. అందుకని దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ మనకు ఉండాలి. అదే భక్తుడు అంట, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అందుకని దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ. చూడటం అంటే అర్థం ఏంటి? దేవుని మందిరాన్ని చూడటం అంటే అర్థం ఏంటండి? కట్టబడిన కట్టడాలు, స్తంభాలు, ఆ పైన ఉన్నటువంటి స్లాబో లేకపోతే రేకులో ఆ అలంకరణలో చూడటం కాదు. దేవుని మందిరము అలంకరించబడకపోయినా అలంకరించబడినా అది రమ్యమైనదే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరము రమ్యమైనది, ఎందుకంటే అది దేవుని సన్నిధి నివసించే స్థలం. దేవుని మందిరావరణములలో ఏముంటుంది తెలుసా? దేవుని స్తుతి ఆరాధన ఉంటుంది, దేవునికి చేసే మొరలుంటాయి, దేవుని నుంచి ప్రత్యక్షపరచబడే వాక్యం ఉంటుంది, ఎన్ని రకాలైన దీవెన ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి. అందుకని దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ మనకు ఉండాలి అని పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, మనం సొంతగా చెప్తుంది కాదు. మొదటిది ఏంటండి? రక్షణను గూర్చిన ఆశ కావాలి. రెండవది దేవుని కలిగి ఉండాలనే ఆశ కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ ఉండాలి, దేవుని మందిరం. నాలుగవది
కీర్తనకారుడు 119వ కీర్తనలో చెప్పాడు 74వ వచనంలో. కీర్తనకారుడు 119వ కీర్తన 74వ వచనం, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి నన్ను సంతోషింతురు. చూచి సంతోషించుదురు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట. దేవుని వాక్యం మీద ఆశ ఎందుకు? ఆ వాక్యము నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యము నన్ను చీకటిలోనికి వెళ్ళనీయకుండా వెలుగు మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యము నన్ను పవిత్రపరుస్తుంది. ఆ వాక్యము నన్ను క్రమశిక్షణతో బ్రతికేటట్టు చేస్తుంది. ఆ వాక్యము అనేకులకు చెప్పినప్పుడు అనేకులు దేవుని సన్నిధికి ఆకర్షించబడేటట్లు చేస్తుంది. ఆ వాక్యము నాకు లోకములో దొరికే అన్ని పదార్థాల కంటే రుచికరంగా ఉంది. భక్తులు చెప్పారు కదా, నీ వాక్యం ఎటువంటిది, నేను దాన్ని భుజించినప్పుడు నాకు ఎలా ఉంది. అది వాక్యాన్ని తిన్నాడంట ఆయన. వాక్యాన్ని తిన్నాడంట ఆయన. మన్నాను తిన్నారా లేదా? శిష్యులతో యేసయ్య చెప్పారు, పరలోకము నుంచి పంపబడిన మన్నాను నేనే అన్నాడు ప్రభు. వాక్యము నేనే అన్నారు ప్రభు. సత్యము నేనే అన్నారు, మార్గం నేనే అన్నారు కనుక ప్రభు ఆయన మనకు ఎట్లాగా ఉన్నారట, ఆయనను భోజిస్తే, ఆయన తింటే, ఆయన ఆరగిస్తే ఎలా ఉందంట. అది కొందరు భక్తులు చెప్పిన అనుభవాలు. ఎలా ఉంది? జుంటి తేనె ధారల కంటే కూడా మధురంగా ఉంది. జుంటి తేనె ధారల కంటే మధురంగా. జుంటి తేనె ధారలంటే అవి ఔషధ విలువలు కలిగినవి. మనిషికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి జబ్బులను తొలగింప చేయగలిగిన ఔషధ విలువలు కలిగినటువంటిది. చాలా ప్రకృతి సంబంధమైన సహజమైనది. అది కృత్రిమమైంది కాదు. తేనె తీగలు పోగు చేసుకొని తీసుకొచ్చి పోగు చేసేటటువంటి మకరందం. అది గొప్ప ఆరోగ్య విలువలు కలిగినటువంటిది. అది రుచికి దాన్ని వర్ణించలేం మనం. తేనె రుచి ఎంత గొప్పదో, ఎంత తేనె గొప్పదో రుచి. చాలామంది పిల్లలకు మాటలు రాకపోతే తేనె నాకించండి మాటలు వస్తాయి అంటారు. చాలామందికి మాటలు వస్తాయి. అంటే ఆ తేనె మనలను సరళతలోనికి నడిపిస్తుంది అన్నట్లుగా అర్థం. వైద్యులు కూడా చెప్తున్నారు, ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మకాయ రసం కలిపి తాగండి అని. ఎందుకంటే చాలా మెటబాలిజంని, అంటే మానవ జీవక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట. దేవుని వాక్యము దాంతో పోల్చబడింది. దేంతో? జుంటె తేనె ధారలతో. ఇంకొక చోట అంటాడు దావీదు భక్తుడు, నీ వాక్యము నేను తిన్నప్పుడు నాకు అది క్రొవ్వు మెదడు దొరికినట్టుందన్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లు. నిజంగా ఈ పదార్థాలు ఎంత బలమైనవో అంత రుచికరమైనవి. వాటితో పోల్చాడు. అందుకనే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. మార్త బేతనియలో తన ఇంటికి యేసయ్య అతిథిగా వచ్చినప్పుడు శిష్యులతో మార్త బహుప్రయాసపడుతూ ఉందంట. యేసయ్యకు వంట సిద్ధం చేద్దాం, భోజనాలు పెడదామని. అది తప్పేం కాదు. కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూనే ఉందంట. దేవుని మాట ఎటువంటిదంటే మనకు అసంతృప్తి కలిగించేది కాదు. భోజనం ముఖం కొట్టేస్తుంది, బిర్యానీలు ముఖం కొట్టేస్తాయి, ఏవైనా ముఖం కొట్టేస్తాయి. చివరికి తేనె కూడా ముఖం కొట్టేస్తుంది. ఇంకోటండి, తేనె ఔషధంలాగే తీసుకోవాలి. తేనె నేను మంచిళ్ళు తాగినట్టు ఒక గ్లాస్తో తాగుతానని ఒక గ్లాసుడు మంచిళ్ళు తాగినట్టు నువ్వు తేనె తాగావంటే డమేల్మని చచ్చిపోతావు. అందుకని ఎప్పుడైనా సరే ఔషధం వలె ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా దొరికిందంట దేవుని వాక్యం. ఆ వాక్యమును ఆయన కలిగి ఉన్న దానిని బట్టి ఆయన చాలా 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 ఆశ పెట్టుకొని ఉన్నాడంట. దేవుని వాక్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన తన వాక్కును వినిపించినప్పుడు బోరు కొట్టడం, విసుగు పుట్టడం, వెగటు వేయటం అనిపించదట. ఎంతసేపు అయినా వింటూనే ఉంటాం. కొండ మీద గలిలయ సముద్ర తీరంలో కొండ మీద ప్రసంగం జరిగినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాళ్ళు దేవుని మాటలు వింటం మొదలెట్టారు, ప్రభు బోధించడం మొదలెట్టారు. ఎన్ని రోజులైందంటే అప్పటికి? ఎన్ని రోజులైంది? 3 రోజులు అయిపోయింది. ప్రజలు ఏమన్నా ఆకలి అంటున్నారా? ఏమన్నారా? ఏమనట్లా. వాక్కును భుజించేటప్పుడు మనకు
ఏం కొట్టదు? బోరు కొట్టదు, విసుగు పుట్టదు, వెగట అనిపించదు, వెక్కసం అనిపించదు. దేవుని మాట ఎంత విన్నా కూడా ఇంకా వినాలనే అనిపిస్తుంది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దేవుని మాట వినేటప్పుడు ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ని చూసుకొని ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు ఆపేస్తారా అని చూసుకుంటాం. మనమే కాదండి, ఎక్కడైనా ఉంది ఇదే జాడ్యం. దేవుని మాట మనిషి మాట్లాడేదైతే మనకు వెక్కసం అనిపిస్తుంది, పరిశుద్ధాత్ముడు బోధించేదైతే వాక్చీలు చూసుకునేటట్లు చేయదు, ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. కాకపోతే ఈ దరిద్రపు దేహం అనకూడదులే, దేవుడిచ్చింది కాబట్టి, దేవుడు ఆలయంగా ఉండేది కాబట్టి, ఆకలి నిండిన దేహం, ఆకలి లక్షణం కలిగిన దేహం ఏం చేస్తుందంటే గుర్తు చేస్తూ ఉంటుంది. అబ్బాయి నువ్వు మళ్ళీ తినొచ్చి కూర్చోరా విందు కాని వాక్యం, అమ్మ నువ్వు తినొచ్చి కూర్చో తర్వాత విందు కాని వాక్యం అంటది. కాబట్టి మనం ముగించాలి. అయితే ఉపదేశించేటటువంటి పంతుళ్ళకి ఉన్న టైం ఉంది, 45 minutes ఆర్ 50 minutes ఆర్ 1 hour, అంతకుమించి చెప్పకూడదు. కాబట్టి కావాలంటే మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ పెట్టచ్చు, మళ్ళీ చెప్పచ్చు. దేవుని వాక్కు మీద ఏం కలగాలి? ఆశ. దావీదు భక్తునికి ఎంత ఆశో! ఆ కీర్తనలన్నింటిలో కూడా 119లో ముఖ్యంగా మనం ధ్యానించాం. వాక్యాన్నే ఎన్ని రకాలుగా చెప్తాడో, శాసనాలు అంటాడు, కట్టడలు అంటాడు, విధులు అంటాడు, తర్వాత నియమాలు అంటాడు, తర్వాత ఎన్ని పేర్లతో పిలుస్తాడో, అంత ఇష్టం ఆయనకి వాక్యం. ఐదవది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కీర్తనకారుడు 27వ సంకీర్తన 4వ వచనంలో 27వ సంకీర్తన 4వ వచనంలో యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, ఇలా కోరుకుంటున్నాను, ఇలా ఆశ కలిగి ఉన్నాను, ఇలా వెతుకుతున్నాను, ఒక వరం అడిగాను. ఏంటయ్యా వరం అంటే ఏమన్నాడు? నిన్ను చూడాలి, నీ వెలుగును చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రసన్నతను చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రసన్నతను చూసిన వాళ్ళు ఉన్నారా లేరా? దేవుని వెలుగును చూసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? చెప్పండి, ఒకళ్ళ పేరు చెప్పండి. మోషే, దేవా నిన్ను చూస్తానయ్యా అన్నాడు. ఆశ, దావీదు భక్తుని కలిగిన ఆశే మోషే భక్తుడు కూడా కలిగి ఉన్నాడు. నిన్ను చూడాలి ప్రభువా. అందరూ ఏం కోరుకుంటారు? నువ్వు ఇవ్వాలి ప్రభువా, నువ్వు దీవించాలి ప్రభువా, నువ్వు ఆశీర్వదించాలి ప్రభువా. మోషే ఏం కోరుకున్నాడంటే నువ్వు నాతో రావాలి, నువ్వు మాతో రావాలి అన్నాడు. నేను నీ ముఖం చూడాలి అన్నాడు. డిఫరెంట్ కోరిక. మనకు ఉండదు అది. మనకేంటి, నువ్వు నాతో రావద్దు, నేను ఎక్కడో పాపంలోనికి వెళ్తా కాబట్టి నువ్వు వస్తే నేను వెళ్ళలేను. ఇట్లాంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అరే బాబు తొందరగా ప్రభు దగ్గరికి రా, బతుకు మార్చుకుంటే. ఎందుకంటే నేను అనుభవించవలసినవి ఉన్నాయి కదా, నేను ఇక్కడ పరిశుద్ధతలో ఉంటే అనుభవించలేననే ఆ లోకములో దొరికే ఆనందాన్ని వదులుకోలేని మొండితనం. అందుకని మోషే అంటాడు, మోషే భక్తుడు అంటాడు, నువ్వు నాతో రా, లేకపోతే మాకే ప్రయోజనమో లేదు, నువ్వు వస్తేనే నీ సన్నిధి మాకు తోడు రావాలంటాడు. నేను నిన్ను చూడాలి అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నాకు అదివు ఇదివు అంటే ఇచ్చేదానికంటే నిన్ను చూడాలి అంటే ఆయన మహిమను చూపించే విషయంలో దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు. దేవుని మహిమను చూడటానికి ఇష్టపడే వారిని దేవుడు బహుగా ఇష్టపడతాడు. అందుకన్నాడు మోషే, అయ్యా నేను నీ వరం అడుగుతున్నాను నిన్ను, ఏదేంటంటే ఘనతను చూడాలని, ధ్యానించాలని, జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించాలని నేను కోరుకుంటున్నాను. కీర్తనకారుడు కూడా కోరుతున్నాడు 23వ కీర్తనలో, నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను నివాసము కోరుకుంటున్నాను, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అదే కోరుకుంటున్నాడు భక్తుడు, దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆలయములో ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను చూడటానికి, దేవుని మహిమను చూడటానికి. మేడగదిలో శిష్యుల అనుభవం, అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మ వారి మీదకి వాలటాన్ని చూశారు. పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని మీద ద్వేషంతో, దేవుని ప్రజలను హింసిద్దామని, హతమారుద్దామని, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేద్దామని తాకీదులు పట్టుకొని వెళుతున్న సమయంలో వెలుగు దర్శనం కలిగింది, ఎన్కౌంటర్ జరిగింది. ఆ వెలుగును చూచిన వెంటనే
సౌలు కళ్ళు పోయినాయి, ఆ వెలుగును చూచాడు. మధ్యాహ్నం వేళ దేవుని దర్శనాలు చూశారు. రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు మహిమ తేజస్సుతో వెలిగిపోవటాన్ని శిష్యులు చూశారు. అందుకని మనము గమనించాల్సింది ఏంటంటే, మన హృదయంలో దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని చూడాలనుకునే కోరిక ఉండాలి. ఒకసారి చూద్దామా, పునశ్చరణ చేసుకుందామా. రక్షణ కొరకైనా ఆశ. రెండవది దేవుని కొరకైనా ఆశ. మూడవది దేవుని మందిరాన్ని చూడాలనేటటువంటి ఆశ. నాలుగవది దేవుని వాక్యము మీద ఆశ. ఐదవది దేవుని ప్రసన్నతను, వెలుగును చూడాలనే, మహిమను చూడాలనే, దేవుని మందిరములో నివసించాలనే ఆశ. ఆ తర్వాత రోమాపత్రిక 15:21 చూస్తే, రోమాపత్రిక 15:21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగు ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటించాలనే మిక్కిలి ఆశ నాకుంది. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా, గమనించండి, రక్షింపబడి బలలో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా సేవకుడు చేస్తేనే సేవ, సేవకుడు చేస్తేనే, ప్రకటిస్తేనే సువార్త అనుకోవటం చాలా తప్పు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, ప్రభు బలలో పాల్గొనే ప్రతి వ్యక్తి, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన ప్రతి వ్యక్తి ఈ ఆశ కలిగి ఉండాలి. ఏం ఆశ కలిగి ఉండాలంటే, సువార్తను ప్రకటించాలనే ఆశ. ఎక్కడ ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలి? క్రీస్తు నామం ఎరుగని చోట్లను. గొప్ప మాట. క్రీస్తు నామం ఎరుగని చోట్లను ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఈ రోజున క్రీస్తు నామమును ఎరగనటువంటి ప్రాంతాలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే లేవు. విస్తృతంగా సువార్త ప్రకటించబడుతుంది. అర్థమైందా? కానీ క్రీస్తు నామము ఎరిగిన వాళ్ళు ఉన్నారే కానీ క్రీస్తు నామమును ఒప్పుకున్న వాళ్ళు, అర్థమైందా మీకు? ఎరిగిన వారికి, ఒప్పుకున్న వారికి తేడా ఉంది. ఎరగటం అంటే యేసయ్య తెలియదు. బ్రదర్ యేసయ్య తెలుసా మీకు అన్నాం అనుకోండి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా ఎవరో పరిచయ సహోదరుని, తెలియపోవడం ఏంటంటే తెలుసులేండి, ఆ క్రిస్టియన్స్ అంటారే వాళ్ళ దేవుడు, ఇట్లా తెలుసు. తెలియటం వేరు, ఒప్పుకోవటం వేరు. చాలామంది ఈ మధ్య రకరకాల ఉదాహరణలు చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతమందికి తెలుసు అంటే అందరు చేస్తారు, అందరు చేస్తారు. మోడీ గారికి ఇక్కడ ఎంతమంది తెలుసు అని అడగాలి. ఆ మాటకు వస్తే మోడీ గారికి భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు తెలుసు. ఓటర్ లిస్ట్ పెట్టారనుకోండి, నరేంద్ర మోడీ గారి ముందు పెద్ద స్క్రీన్ పెట్టి ఓటర్ లిస్ట్ పెడితే మణిప్రకాష్ పేరు కనపడద్దు ఆయనకి. అయినో మణిప్రకాష్ భారతదేశపు పౌరుడు, ఓటేస్తాడంటాడు, తెలుసు. అట్లా కాదు, వ్యక్తిగతంగా ఎంతమందికి తెలుసు. నరేంద్ర మోడీ గారు వచ్చి భుజం మీద చేసి హాయ్ మై ఫ్రెండ్ హౌ ఆర్ యు అని అనేటట్టు ఎవరికి తెలుసు? అది కావాలి. యేసునామము ఎరుగని చోట్ల యేసయ్యను ఒప్పుకునేటట్లుగా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎందుకు? మత మార్పిడి కోసం కాదు, మత మార్పిడి బతుకులు మార్చుకోవటానికి. అబద్ధపు బ్రతుకు, పాపంలో, శాపంలో, వ్యభిచారంలో, మోసంలో కూరుకుపోయిన బ్రతుకులు, ఇట్లాంటి దురభ్యాసాల్లో ఉన్న వారు బతుకు మార్చడానికి సాధ్యమైనది, శక్తి కలిగింది ఒకటే యేసయ్య నామం. ఆ సువార్తను అందని చోట్ల, యేసు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలి. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో, అనగా కొన్ని అరణ్యపు మారుమూల కీకారణ్యాలలో చాలామంది గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు కూడా యేసు నామం తెలియదు. కొన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలో కొన్ని మారుమూల దేశాల్లో యేసు నామం అంటే తెలియదు. యేసు అనే దేవుడు ఉన్నాడని తెలియదు, ఆయనే దేవుడని తెలియదు, ఆయనే ప్రపంచాలు నిర్మించిన వాడని తెలియదు, ఆయనే సర్వమానవాళి పాప పరిహారార్థం నా రావతారిగా జన్మించి సిలువలో మరణించారని తెలీదు, పాప విమోచన కలిగించారని తెలీదు. వారికి చెప్పాలి,
ఆ ఆశ కావాలి మనకి క్రైస్తవులకి. ఏ ఆశ చెప్పండి? హలో, ఏ ఆశ చెప్పాలి? 6వది సువార్తను ప్రకటించాలనే ఆశ. 7వది తిమోతికి రాసిన 2వ ఉత్తరం, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ ఉత్తరం 4వ అధ్యాయము 7-8 వచ్చారు. పౌలు భక్తుడు తన ఆత్మీయ భక్తి జీవితాన్ని చాలా సింపుల్గా చెప్తున్న స్టేట్మెంట్ అది. ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారు అంటే అర్థం ఏంటంటే ఆశ కలిగి ఉన్నవాళ్ళు, కోరుకునేవాళ్ళు, దేవుని ప్రత్యక్షత కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ పని చేస్తారట. ఏంటంటే, నా పరుగును కడముట్టించాలి, తుది ముట్టించాలనే కోరిక. పరుగును కడముట్టించడం, తుది ముట్టించడం అంటే అర్థం ఏంటంటే, పరుగు పందెము అని తన విశ్వాస జీవితాన్ని పోల్చుకున్నాడు ఆయన. తన విశ్వాస జీవితంలో పరుగు పందెంగా తన ఆత్మీయ భక్తి జీవితాన్ని పోల్చుకున్నారు. ఎవడైనా ఒక పందెపు రంగంలో నిలబడినవాడు సాధన లేకుండా, నిరంతరమైన కృషి లేకుండా, తగినటువంటి ఆహారం తీసుకోకుండా, ఒక గురువు ద్వారా ప్రోత్సహించబడకుండా, సిద్ధపరచబడకుండా, గతానుభవం లేకుండా పరుగు పందెంలో, క్రీడా రంగంలో ఎవడు కూడా నిలబడడు. నిలబడ్డాడంటే అర్థం ఏంటంటే, ఇతనికి ఏం తెలుసు? పరుగు తెలుసు. ఇతనికి పోషకాహార విలువలు తెలుసు, తింటాడు, నిరంతరం కఠోరమైన సాధన చేస్తాడు, ఒక గురువు కింద తర్ఫీదు పొందాడు. ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే పరుగు పందెంలో నిలబడి పరుగుకు రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే గన్న పేలుస్తారా సింబల్గా 1 2 3 అప్పుడు పరిగెడదామని చూస్తాడు. ఇవన్నీ చేయని వాడు పరుగు పందెంలో నిలబడ్డు. ఎందుకు నిలబడ్డు తెలుసా? 10 మందిని వెళ్తే 10వ వాడుగా ఉంటాడు, ఖచ్చితంగా 10వ వాడుగా ఉంటాడు. ఖచ్చితంగా కదా, ఉంటాడా ఉండడా? ఏ సాధన లేకుండా పరుగు పందెంలో కొత్తలో నిలబడినాడు ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా 10వ స్థానంలో ఉంటాడు. నాకులాగా ఫస్ట్ ప్లేస్లో ఉండడు. ఎందుకంటే పరుగు పందెం చేయడం నాకు రాదు. వచ్చిన వాడు ధైర్యంగా ఉంటాడు, నేను ఖచ్చితంగా ఫస్ట్ వస్తాను, ఎందుకంటే అంత సాధన చేశాను. సో విశ్వాస జీవితంలో, పౌలు భక్తుని జీవితంలో మంచి పోరాటాన్ని నేను పోరాడాను అనేటటువంటి నిశ్చయత కలిగిన వాడు. మనం కూడా విశ్వాస పోరాటంలో, విశ్వాస ప్రయాణంలో, పరుగు పందెంలో ఉన్నాం. మన పరుగును ఏం చేయాలంటే తుదముట్టించాలి. మన ప్రయాణము సక్సెస్ అవ్వాలి. మన ప్రయాణపు గోల్ ఏంటి చెప్పండి? క్రైస్తవ విశ్వాస ప్రయాణపు గురేంటి? దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకములో దేవునితో కలిసి స్తుతిస్తూ యుగయుగాలు జీవించాలి. అది మన యొక్క ఉద్దేశం. అయితే మనం ఎంత మెట్లోకి ఎదగాలంటే వినండి జాగ్రత్తగా, ఇది తప్పుడు బోధ కాదు. ఆత్మీయతలో విశ్వాసి మరొక మెట్టు ఎక్కించే బోధ. అదేంటంటే, నాకు పరలోకం ఉంది కాబట్టి నేను పరిశుద్ధంగా ఉంటాను అని ఇక్కడ జీవించడం కాదు. అది ఎలా ఉంటుందంటే, చాలామంది నువ్వు భలే చేసావురా, అబ్బా ఎంత మంచోడు, ఎంత గొప్పోడురా అనిపించుకోవటానికి మంచి పనులు చేసేవాడు అంటారు సమాజంలో చాలామంది. ఉన్నారా? తగిలేరా మీకు ఎక్కడైనా? తగలేదా? అబ్బో, నాకు చాలామంది తగిలారు. మంచివాడిని అనిపించుకోవటానికి మంచి చేసేవాళ్ళు ఉంటారే, మనం అలా ఉండకూడదు విశ్వాసులుగా. ఎందుకు భక్తిగా ఉంటున్నావు, ఎందుకు పరిశుద్ధంగా ఉంటున్నావు అని అడిగారు అనుకోండి, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలండి, నాకు అక్కడ ఒక బంగారపు ఇల్లు ఉందండి, బంగారపు వీధులు ఉండేటటువంటి పరలోకం ఉంది, అక్కడ నా కొరకు ప్రభు స్థలాలు సిద్ధపరిచారు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నానండి, అలా వెళ్ళాలి కాబట్టి పరిశుద్ధంగా ఉంటున్నానండి చెప్పటంలో ఏముంది? అందులో ఏముంది? పరలోకం లేకపోయినా శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ విశ్వాసం ఎలాంటిది? మా ప్రభు మమ్మలను రక్షించకపోయినా మేము విగ్రహాలకు మొక్కం, మేము చేయొద్దన్నది అంతే తీర్మానించుకున్నాం. విశ్వాసిగా పరిశుద్ధతగా జీవించడం అంటే నాకు పరలోకంలో బంగారు భవనాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను కాదు.
యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక, చెప్పండి, ప్రభు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులే. పరిశుద్ధతలో నువ్వు జీవించు, పరలోకానికి వెళతావు. అది తర్వాత మ్యాటరు. ఎందుకు నువ్వు పరిశుద్ధంగా భూమి మీద ఉండాలంటే విశ్వాసిగా యేసయ్య చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధంగా, అందుకు పరిశుద్ధంగా ఉండు. ఏదో వస్తుంది కాబట్టి పరిశుద్ధంగా ఉండటం సాధారణ విశ్వాస లక్షణం. అర్థమైందమ్మా జ్యోతి? అర్థమైంది నీకు? మనకి ఏదో ఒక పరలోకం ఉంది కాబట్టి నేను భక్తిగా ఉంటాను, తప్పు అది. అది ఒక మెట్టే కాదంట్లా, తప్పుడు పని చేయట్లా నేను. కానీ గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు వారు చెప్పింది మీరు పరలోకానికి వెళ్ళాలి కాబట్టి పరిశుద్ధులుగా ఉండమని అంట్లా. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి అన్నట్లుగా మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఎనిమిదవది చూసినప్పుడు చివరిది ముగింపులో పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. దేవుని తెరుపు రాకడ కొరకు కనిపెట్టుచు, తీసారా? దేవుని తెనుపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇందాక పాయింట్ అర్థమైందా మీకు? పరలోకంలో బంగారుపు ఇల్లు కొరకు, వజ్ర వైడూర్యాల కొరకు, మరకత గోమేధికాలు, వీటి కొరకు నేను పరిశుద్ధంగా ఉంటున్నానంటే అందరి విశ్వాసుల్లాగా సాధారణమైన మాట అది కాదు. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అక్కడంతా ఉండేదేంటి, నివసించేదేంటి? నీతి నివసిస్తుంది. 12వ వచనంలో ఏమన్నాడు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దాని ఆశతో అపేక్షించుదు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. 14వ వచనం, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. నిష్కళంకులుగా, నిందారహితులుగా ఏం చేయాలి? శాంతం గలవారుగా ఉండండి మీరు. ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా ఉండేదానికి ఫలితం ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే, మనము నీతి కలిగిన వాళ్ళుగా, నీతి నివసించే రాజ్యంలో బతకబోతున్నాం. ఇప్పుడున్న భూమిలో ఇక్కడ మనము నీతి లేని రాజ్యంలో ఉన్నామా? ఎక్కడ నీతి లేదు, ఎక్కడ సత్యము లేదు, ఎక్కడ పవిత్రత లేదు, ఎక్కడ యథార్థత లేదు. మనము దైవరాజ్యానికి వెళ్ళాలి అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నీతిలో నివసించడం కొరకు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువే ఒక దీపముగా ప్రకాశిస్తారట. అక్కడికి వెళ్ళాలి. అక్కడ కన్నీరు లేదట, కష్టాలు లేవట, స్వార్థం లేదు, రాత్రింబగళ్ళు లేవు, ఏమీ లేవు. అక్కడ కేవలము దేవుని మహిమ, స్తుతి, ఘనత, ప్రభావాలు, అది మనకు కావాల్సింది. అవి కోరుకోవాలి మనం. అప్పుడు మనము మన భాషలో నెక్స్ట్ లెవెల్ విశ్వాసులుగా ఉంటాం. ఏ లెవెల్ విశ్వాసులు? బంగారు మేడల కోసం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి పరిశుద్ధంగా ఉంటాం కాదు. ఎందుకు వెళ్తాం పరలోకానికి? ప్రభు పరిశుద్ధుడు కనుక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆ కారణంగా పరిశుద్ధులుగా ఉందాం. అప్పుడు మనం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో, నీతి పాలనలో, నీతి రాజ్యములో నివసించినట్లు ప్రభు మనకు తన సహాయమును అనుగ్రహించుదురుగాక. అందరం లేచి నిలవబడి మనమందరము ఇప్పటిదాకా కూర్చున్నాం. ఈరోజు ప్రభు మనతో 8 ఆశలను కలిగి ఉండాలి దేవుని బిడ్డలు అని చెప్పారు. మొదటిది రక్షణ కొరకైన ఆశ, రెండవది దేవుని కొరకైన ఆశ, మూడవది దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ, నాలుగవది దేవుని వాక్యం మీద ఆశ, ఐదవది దేవుని ప్రసన్నతను చూడాలనే ఆశ, దేవుని మందిరములోనే నివసించాలనే ఆశ, ఆరవది సువార్త ప్రకటించాలనే ఆశ, ఏడవది పరుగును తుదముట్టించాలనే ఆశ, ఎనిమిదవది చివరిది రెండవ రాకడకు సిద్ధపడాలనే ఆశ. అది ఏదో ఒక ప్రయోజనం కోరేది కాదు, కానీ
పరిశుద్ధతలో స్థిరులుగా క్రీస్తు వారు కోరిన పరిశుద్ధతలో జీవించున్నట్లుగా మనంతా పరిశుద్ధుల గుంపుగా, పరిశుద్ధుల సమూహంగా, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలనేది దేవుని కోరిక. ఈ ఆశలు కలిగి ఉందాం. డబ్బు కొరకు ఆశ వద్దు, డబ్బు కొరకు ఆశ వద్దు. డబ్బు అదే వస్తుంది, అదే పోద్ది, ఉండదు. కానీ దేవుని కలిగి ఉండాలనే ఆశ, దేవునితో ఉండాలనే ఆశ, దేవుని మందిరావరణములను చూడాలనే ఆశ, ప్రభువుని కీర్తించాలని, కొనియాడాలని, ఆరాధించాలనేటువంటి ఆశ. ఈ ఆశలన్నీ కలిగి ఉందాం, ఆశలు కలిగి ఉందాం. దేవునికి ఇష్టమైన ఆశలు, ఆయన ఉద్దేశించిన ఆశలు. పరిశుద్ధ లేఖనాల్లో దైవజనులు, భక్తులైన వారు ఈ విధమైన ఆశలు కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా ఉన్నారు. అట్టి కృపలో మనం ఉందాం, అట్టి ఆశను కలిగి ఉందాం. నశించిపోయే వాటి కొరకు ఆశ కాదు, శాశ్వత కాలము ఉండేది పరిశుద్ధత. పరిశుద్ధత, భూమి మీద ఆయన రక్షణ, అది మనకు అవసరం. పరిశుద్ధులుగా ఉందాం. లేఖనాల్లో దేవుడు ఇష్టపడి రాయించిన ఆశలే ఉన్నాయి, వాటినే కలిగి ఉందాం. ప్రార్థన చేయండి టీచర్ గారు, ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. మైక్. తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ కలిగి ఉండండి అని మీరు సెలవిచ్చారు ప్రభు. ఈ లోక సంబంధంగా మేము ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, కానీ తండ్రి ఒకే ఒక్క ఆశ అన్ని ఆశలకు కారణమై ఉందని మీరు సెలవిచ్చారు. మీ పైన ఆశ పెట్టుకున్నట్లయితే మా ఆశలన్నిటికీ సమాధానం దొరుకుతుంది తండ్రి. ఒకటే ఆశ మీ పైన పెట్టుకున్నట్లయితే మా జీవితంలో ప్రతి ఆశ నెరవేరుతుందని మీరు సెలవిచ్చారు ప్రభా. మీ యందు ఆశ పెట్టుకున్నట్లయితే పరలోకానికి, ఇటు భూమి మీద కూడా ప్రభా స్థిరులమై, మిమ్మల్ని కలిగిన వారమై, ఆశీర్వదింపబడిన వారుగా జీవిస్తామని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. మా హృదయాలు ఎప్పుడు కూడా మీ పైన ఆశ పెట్టుకొని మీ కొరకు ఎదురు చూస్తున్నట్లు సహాయం చేయండి నాయన. నిరీక్షణ కలిగిన వారంగా నాయన మాకున్న గురి వైపు చూస్తూ దాని మీదే ఆశ పెట్టుకుని ఈ లోకయాత్రను సాధించడానికి మీ కృప అనుగ్రహించండి. అయితే విలువైన జీవితము జీవిస్తూ మీరు ఏ విధంగా నడిచారో, మీరు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా చేస్తూ ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. గొప్ప ఆశ కలిగిన వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరు హృదయాల్లో మీ అందు కలిగిన ఆశను దృఢపరుచుకున్నారో, స్థిరపరుచుకున్నారో వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచుకోనండి, భద్రం చేసుకోండి తండ్రి. వాళ్ళని దృష్టించండి ప్రభువా. మీ మీద ఆశ పెట్టుకున్న వారిని మీరు దృష్టించారు. మీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డలందరికీ కావలసిన ప్రతి ఒక్క అవసరతను, ఆశను తీర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరు బెందుకోమని నజరేయుడైన యేసు నామమున మనవులన్నీ వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగా. మన సృష్టికర్త తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించి మహిం పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొక